హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో మనం ఈ యొక్క 6th February 2026కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు నిన్నటి వీడియోలో నేను మీకు 3 MCQ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అవి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ రిఫరెన్స్ టు సుప్రీం కోర్ట్ స్క్రూటినీ ఆఫ్ వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈ పాలసీ ప్రకారం ఈ యొక్క వాట్సాప్ పైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం పెనాల్టీ విధించడం జరిగింది అన్నారు. ఇది రాదు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు యూజ్ చేసింది పర్సనల్ డేటా డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వైలేట్ అయిందని చెప్పేసి. నెక్స్ట్, ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాట్సాప్ పైన ఎందుకు పెనాల్టీ ఇచ్చారో ఇక్కడ రీజన్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ డేటా వేరే ప్లాట్ఫామ్స్తో వాళ్ళకి సంబంధించిన వేరే ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నారని. ఇది రైటే. అండ్ రైట్ టు ప్రైవసీ అనేది మనకి ఆర్టికల్ 21లో గ్యారంటీ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మనకి 2 and 3 A. నెక్స్ట్, సెకండ్ వన్ విత్ రిఫరెన్స్ టు ద టర్టిల్ ట్రయల్స్ ఇనిషియేటివ్ ప్రపోజ్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో ఈ యొక్క ఇనిషియేటివ్ ప్రకారం ఈ యొక్క టర్టిల్ స్పీసీస్ అనేది వల్నరబుల్ IUCNలో అంటున్నారు. ఇది రైటే మనకి. అండ్ ఐడెంటిఫైడ్ టర్టిల్ ట్రయల్స్ అన్నీ కూడా అలాంగ్ ద బే ఆఫ్ బెంగాల్ కోస్ట్ లైన్ ఉన్నాయంటున్నారు. ఇది రాంగ్, ఎందుకంటే కేరళ అనేది అరేబియన్ కోస్ట్లో ఉంది కదా. నెక్స్ట్, ద ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఇంటిగ్రేట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ విత్ ద లైవ్లీహుడ్ జనరేషన్. ఇది రైటే మనకి. ఓకే, బయోడైవర్సిటీని అండ్ లైవ్లీహుడ్ని పెట్టి కోఆర్డినేట్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి A, 1 and 3 ఓన్లీ. నెక్స్ట్, థర్డ్ వన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద రిమూవల్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఫస్ట్ స్టేట్మెంట్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కెన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్. ఓకే, ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటున్నది. ఇది రాంగ్, ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ పార్లమెంట్. సెకండ్, CEC రిమూవల్ అనేది కాన్స్టిట్యూషనల్గా సుప్రీంకోర్టు జడ్జ్ రిమూవల్తో లింక్ చేశారంటున్నారు. ఇది రైట్ మనకి. థర్డ్ వన్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ CEC ఆర్ గవర్న్డ్ బై పార్లమెంటరీ లా ఎనాక్టెడ్ ఇన్ 2023. ఇది కూడా రైటే, ఎందుకంటే వాళ్ళ యొక్క టెన్యూర్కి సంబంధించి కాన్స్టిట్యూషన్ నేను చెప్పలేదు కదా. సో ఆన్సర్ వచ్చేసి మనకి 2 and 3 ఆర్ రైట్. A, 2 and 3 ఆర్ రైట్. ఓకే, సరే. ఈరోజు వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ వచ్చేసి ఈ యొక్క 7 టాపిక్స్. ఓకే, 1 by 1 వెళ్దాం మనము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి బ్రిక్స్. ఓకే, ఇండియా అనేది బ్రిక్స్ యొక్క ఒక ఇనిషియేటివ్లో జాయిన్ అయింది. ఏ ఇనిషియేటివ్లో జాయిన్ అయిందో చూద్దాం ఒకసారి. బ్రిక్స్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీ సెంటర్. మరి యొక్క బ్రిక్స్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీ సెంటర్, దీన్ని మనం షార్ట్ ఫామ్లో BCIC అందాం మనం ఒకసారి. ఈ BCICలో అసలు దీని యొక్క ప్రయోజనం ఏంది అంటే బ్రిక్స్ కంట్రీస్ మధ్యలో ఇండస్ట్రీస్ మధ్యలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉంటుంది అనమాట. అండ్ ఇందులో జాయిన్ అవ్వడం వల్ల ఇండియన్ కంపెనీస్ యొక్క కాంపిటేటివ్నెస్ని మనం పెంచుకోవచ్చు. సో దీనివల్ల మనకి మేక్ ఇన్ ఇండియాకి ఉపయోగపడుతుంది కదా. అలానే సో మన MSME కూడా బెనిఫిట్ అవుతుంది. సో మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, దాంతోపాటు బ్రిక్స్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం మనం. ఓకే, సరే. ఇండియా ఫార్మల్గా ఈ యొక్క బ్రిక్స్ కోఆర్డినేషన్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీస్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీస్ CACలో జాయిన్ అయింది. బ్రిక్స్ CAC. అండ్ దీన్ని ఇండియాలో ప్రమోట్ చేస్తుంది DPIIT. ఓకే, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. DPIIT వారితోని ఇందులో మెయిన్గా కీ రోల్ ప్లే చేశారు. సో ఇక్కడ మీకు దీనివల్ల మన ఇండస్ట్రియల్ కోఆపరేషన్ పెరుగుతుంది బ్రిక్స్ కంట్రీస్ మధ్యలో. అండ్ మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. సో మేక్ ఇన్ ఇండియాకు ఉపయోగపడుతుంది. అండ్ మన యొక్క MSME కూడా సపోర్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఈ యొక్క BCICని లాంచ్ చేసింది ఎవరు లాంచ్ చేశారు మనకు? UNIDO అంటే యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళు లాంచ్ చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వాళ్ళకి సంబంధించింది కాదు. ఓకే, నెక్స్ట్. సో మనకి బ్రిక్స్ మెంబర్షిప్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. బ్రిక్స్ ఒరిజినల్గా మనకి 5 member కంట్రీస్తో ఫామ్ అయింది. తర్వాత ఒక అడిషనల్గా 6 member కంట్రీస్ యాడ్ అయ్యాయి. ఓకే, ఫస్ట్ అంటే 5 తర్వాత నెక్స్ట్ 5 సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో 6th కంట్రీ జాయిన్ అయింది. మొత్తం ఓవరాల్గా 11 countries. ఈ 5 country జాయిన్ అయినప్పుడు మనకి మెయిన్గా సో సౌదీ అరేబియా, UAE అండ్ ఇరాన్ మిడిల్ ఈస్ట్ నుంచి, అండ్ ఆఫ్రికా నుంచి మనకి ఈజిప్ట్ అండ్ ఇథియోపియా, ఈ 2 countries జాయిన్ అయ్యాయి అనమాట. సో మొత్తం 5, ఆల్రెడీ 5 ఉన్నాయి 10. అండ్ ఇండోనేషియా రీసెంట్గా 11th member కంట్రీగా జాయిన్ అయింది. ఇది బ్రిక్స్ ఎలా ఎక్స్పాండ్ అయింది అనేది. అండ్ బ్రిక్స్ వాళ్ళ కంట్రీస్ మధ్యలో కోఆపరేటివ్ అంటే ఫినాన్షియల్ కోఆపరేట్ చేసుకోవడానికి అని చెప్పేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే ప్రపోజల్ తీసుకొచ్చాయి. అండ్ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ డీటెయిల్స్ చూద్దాం. ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్ ఉంది ఏందనేది. దీన్ని 2014లో ఫోర్టలైజా డిక్లరేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘై, చైనా. అండ్ దీని యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ మన ఇండియానే ఉంటుండే KV కామత్, ప్రెసిడెంట్ దిల్మా రౌసుఫ్. అండ్ ఇందులో ఓటింగ్ ఇప్పుడు బ్రిక్స్లో 11 member కంట్రీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి 11 member కంట్రీస్కి ఓటింగ్ ఉండదు. ఒరిజినల్గా 5 member కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఓటింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరికి వీటో పవర్ ఉండదు, అందరికీ ఈక్వల్ ఓటింగ్ రైట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే,
దిస్ ఈజ్ అబౌట్ టాపిక్ నెంబర్ 1. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మనకి ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా ఎస్పెషల్లీ గాజాలో హమాస్ కంట్రోల్ చేశారు కదా, ఈ విషయం తర్వాత మనకి ఇజ్రాయెల్ పీస్ డీల్ అనేది కుదిరింది కదా. ఈ గాజాకి ఈజిప్ట్ని కలిపేటటువంటి ఒక రూట్ని ఏంటంటే రఫా బార్డర్ అంటారు అనమాట. ఈ రఫా బార్డర్ని ఓపెన్ చేయడం జరిగింది ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క పీస్ డీల్లో భాగంగా. సో దట్ ఇప్పుడు గాజా ప్రాంతానికి రావాల్సినటువంటి హ్యుమానిటేరియన్ ఎయిడ్ అలానే మెడిసిన్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి యొక్క రఫా బార్డర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏందో చూద్దాం, దీనివల్ల ఏం ప్రయోజనం జరుగుతుంది. అండ్ సో ఈ ప్రాంతానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెక్ చేద్దాం మనం. ఇక మీరు చూడొచ్చు గాజా అనేది బాగా గుర్తుపెట్టుకోండి, గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో ఇది మెడిటరేనియన్ సీకి బార్డర్గా ఉంది. ఓకే, అండ్ గాజా స్ట్రిప్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ బార్డర్ విత్ ద ఈజిప్ట్. ఈజిప్ట్లోని ఏ ప్రాంతానికి బార్డర్గా కలిగి ఉంది? సినాయి పెనిన్సులా అనేటటువంటి దానికి బార్డర్గా కలిగి ఉంది. సో రఫా బార్డర్ క్రాసింగ్ని రీఓపెన్ చేయడం జరిగింది. దేని తర్వాత ఈ యొక్క ఇజ్రాయెల్ పీస్ డీల్ తర్వాత. అండ్ ఈ యొక్క రఫా బార్డర్ అనేది గాజా స్ట్రిప్ని అండ్ ఈజిప్ట్ని కనెక్ట్ చేస్తుంది. మనం ఇందాకనే డిస్కస్ చేసాం కదా. సో గాజా స్ట్రిప్, ఇది గాజా స్ట్రిప్, ఇది మనకు మ్యాగ్నిఫై చేస్తే అండ్ గాజా స్ట్రిప్ని ఈ యొక్క ఈజిప్ట్ని కంబైన్ చేస్తుంది అనమాట. అండ్ జియోగ్రఫికల్ లొకేషన్ ఇది గాజాకి ఈజిప్ట్కి మధ్యలో ఉంది. ఇది ఇంట్రెస్టింగ్ ఏంటంటే గాజా వైపు అండ్ ఈజిప్ట్ వైపు రెండు కూడా రఫా అనే ప్లేస్లు ఉన్నాయి, వాటిని కనెక్ట్ చేస్తుందని మనం చెప్పొచ్చు. ఇది మనకి హిస్టారికల్గా సలా ఆల్దీన్ కారిడార్ అని ఉంటుంది గాజాలో, ఆ ప్రాంతంలో ఇది లొకేట్ అయ్యింది. అండ్ దీని యొక్క అంటే ఈ యొక్క రఫా బార్డర్ పాయింట్ యొక్క ఇంట్రెస్టింగ్ థింగ్స్ కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం మనం. ఫస్ట్ వన్, ఈ యొక్క గాజా ప్రాంతంలో ఉన్న ప్రజలు, ఓకే మ్యాప్ చూపెట్టి మీకు చెప్తాను. సో గాజా ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇజ్రాయెల్తో సంబంధం లేకుండా ఈజిప్ట్కి వెళ్ళాలంటే అంటే వేరే ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కూడా ఇది ఒక ఎంట్రీ పాయింట్ అండ్ ఎగ్జిట్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది ఇన్ ప్రిన్సిపల్గా వీళ్ళు గాజా వాళ్ళు వెళ్ళొచ్చు రావచ్చు, కాకపోతే ఓవరాల్గా దీనిపైన అల్టిమేట్గా కంట్రోల్ చేసే ఎవరు మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళే సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో నాన్ ఇజ్రాయెల్ కంట్రోల్ ఇంటర్నేషనల్ క్రాసింగ్ బార్డర్ డే టు డే అఫైర్స్, కాకపోతే అల్టిమేట్గా సెక్యూరిటీ క్లియరెన్స్ మళ్ళీ ఇజ్రాయెల్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది కోఆర్డినేషన్ విత్ ఈజిప్ట్, అంటే గాజా ప్రాంతాన్ని ఈజిప్ట్తో కలిపేటటువంటి ప్లేస్ అనమాట. నెక్స్ట్ భారత్ ట్యాక్స్, థర్డ్ వన్. మన ఇండియాలో కోఆపరేటివ్స్కి ప్రాధాన్యత మనం ఇస్తూ ఉన్నాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ కోఆపరేటివ్స్ కోసం మనం షెడ్యూల్ పార్ట్ 9B అనేది కూడా కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేసాం. మీకు ఐడియా ఉంటే వీడియో అయిపోయిన తర్వాత కానీ వీడియో పాజ్ చేసి కానీ మనం 9Bని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు యాడ్ చేసామో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఓలా ఊబర్ యాప్స్ ఉన్నప్పుడు ఈ యాప్ యొక్క అడ్వాంటేజ్ ఏంది అంటే ఈ యాప్లో డ్రైవర్స్ ఎలాంటి అంటే యాప్కి ఫీజ్ పే చేయాల్సిన పని లేదు. అండ్ ఈ యాప్లో అంటే కొన్ని ప్రాఫిట్స్ వచ్చినప్పుడు యాప్కి ఇవన్నీ కూడా డ్రైవర్స్కే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు డ్రైవర్స్కి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అని ఇట్లాంటి బెనిఫిట్స్ వస్తుంటాయి. కోఆపరేటివ్ అన్నప్పుడు ఏముంది, కోఆపరేటివ్ అన్నప్పుడు ఆబ్వియస్లీ వచ్చిన ప్రాఫిట్స్ని అందరూ షేర్ చేసుకుంటారు కదా. ఇంకేస్ లాస్ట్ వచ్చినాయి అనుకోండి, అఫ్కోర్స్ దీన్ని గవర్నమెంటే బేర్ చేస్తుంది. దీనికి సంబంధించి మరి ఇది ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, ఏ యాక్ట్ దీన్ని కంట్రోల్ చేస్తుందో చూద్దాం ఒకసారి. ఇక ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటివ్ బేస్డ్ ట్యాక్సీ సర్వీస్ భారత్ ట్యాక్సీని లాంచ్ చేయడం జరిగింది యూనియన్ మినిస్టర్. అండ్ మీకు ఐడియా ఉంటే చెప్పండి, హూ ఇస్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ కోఆపరేటివ్స్ అనేది. అండ్ ఇనిషియేటివ్ అనేది మనకి సాకార్ సే సమృద్ధి, అంటే మనకి కోఆపరేటివ్స్ ద్వారా గ్రోత్ అనేటటువంటి మనకి ఐడియా అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ భారత్ ట్యాక్సీ ఇది కోఆపరేటివ్ మోడల్, డ్రైవర్ ఓన్డ్ రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్, ఆల్మోస్ట్ ఆల్ మొత్తం డ్రైవర్ కంట్రోల్లోనే ఉంటుంది. అండ్ ఇందులో డ్రైవర్స్ని వీళ్ళు జనరల్గా సారథీస్ అంటారు, ఎందుకంటే వాళ్ళే ఓనర్స్ అండ్ వాళ్ళే యొక్క యాప్లో పార్ట్నర్స్ కాబట్టి. ఇది మినిస్ట్రీ ఎవరు చూసుకుంటున్నారు దీన్ని, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, వీళ్ళు పాలసీ గైడ్లైన్స్ ఇస్తారు. అలానే సాకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అనే దాన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఈ సాకార్ ట్యాక్సీ అనేది ఒక స్టేట్లోనే ఉండదు కదా, రన్ అవ్వవు కదా, డిఫరెంట్ స్టేట్లో రన్ అవుతాయి కదా. కాబట్టి ఆ డిఫరెంట్ స్టేట్లో సాకార్ ట్యాక్సీస్ యొక్క ఆపరేషన్స్ని కోఆర్డినేట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ద్వారా యొక్క సాకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అనే దాన్ని ఫ్లోర్ చేయడం జరిగింది ఆన్ 6th of June 2025. కీ ఫీచర్స్ని మీకు చెప్పాను కదా, డ్రైవర్ ఓన్డ్ మోడల్ అండ్ సారథి మాలిక్ అని చెప్తుంటారు. సో దట్ ఈ యొక్క ఫేర్ కానీ మొత్తం ప్లాట్ఫామ్ ఫీ అంటూ ఏముండదు, డ్రైవర్కే వెళ్ళిపోతుంది. అండ్ ప్రాఫిట్స్ని కూడా అందులో ఉండేటటువంటి రిజిస్టర్ అయిన డ్రైవర్స్కి షేర్ చేయడం జరుగుతుంది. నేను మీకు ఇందాక చెప్పినట్టు 5 lakh యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, 5 lakh ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ రిటైర్మెంట్ సేవింగ్ అండ్ ఎమర్జెన్సీ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి యొక్క ఇందులో ఉమెన్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి సారథి దీదీ అని ట్యాక్సీ డ్రైవర్ అండ్ బైక్ దీదీ అని చెప్పేసి యొక్క బైక్ ట్యాక్సీస్ని కూడా ఎంకరేజ్ చేయబోతున్నట్టు చెప్పారు. అండ్ ఇది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గవర్నమెంట్ ఏం క్లియరెన్స్ ఇచ్చిందంటే ఈ ట్యాక్సీస్కి పోలీస్ ఇంటిగ్రేషన్ ఉంటుంది,
అండ్ వెరిఫైడ్ రైట్ డేటా ఉంటుంది, రియల్ టైం ట్రాక్ చేయొచ్చు అండ్ మల్టీలింగ్వల్ యాప్ ఉంటుందన్నమాట. సో దట్ డ్రైవర్స్ ఇంకొక మోడల్ ఏంటంటే ఇది నాన్ ఎక్స్క్లూజివ్ మోడల్. అంటే డ్రైవర్స్ ఈ యొక్క సాకార్ యాప్లో రిజిస్టర్ చేసుకొని వేరే యాప్లో కూడా వాళ్ళ క్యాబ్స్ని రన్ చేసుకోవచ్చు. అంటే ఇందులో బుకింగ్స్ రానప్పుడు వేరే యాప్లో రన్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని మనకి భారత్ ట్యాక్సీకి సంబంధించి. నెక్స్ట్ ఈ యొక్క ప్లాంట్ వెరైటీ, ఈ యొక్క ప్లాంట్ వెరైటీని కొత్త ప్లాంట్ని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మన పాకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనుక్కున్నారు. మనకి పాకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది తెలుసు కదా, పాకాల అనేది చాలా పాపులర్ ప్లేస్. పాకాల లేక్ని గణపతి దేవుడు గారు మనకి ఈ లేక్ని తవ్వించడం జరిగింది. కాకతీయ కాలంలో చెరువులు చాలా ప్రసిద్ధమైనవి తెలుసు కదా మనకి. అందుకోసమే తర్వాత మనకి తెలంగాణ ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ అనే ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాం. దానికి కాకతీయ అని పేరు పెట్టడానికి రీజన్ అదే. ఓకే, సో సైంటిస్ట్ ఫ్రమ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళు కొత్త స్పీసీస్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఇది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ అనమాట, కొత్త ఫ్లవరింగ్ ప్లాంట్ పాకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. దీని పేరు కూడా ఆ నేమింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, డైక్లిప్టేరా పాకాలికా దాని ఒక నేమ్ ఇచ్చారు. ఇది వరంగల్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో. ఇది ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకి డెసిడియస్ ఫారెస్ట్లో ఉంది. ఈ పాకాల్ లేక్ అనేది మనకి 1213లో దీన్ని ఎక్స్కవేట్ చేశారు. ఎక్స్కవేట్ అంటే దీన్ని తవ్వింది కింగ్ గణపతి దేవ, కాకతీయ డినాస్టిక్ సంబంధించినటువంటి వ్యక్తి. ఇది ఫ్లవరింగ్ ప్లాంట్. ఈ యొక్క డిక్లిప్టేరా పాకాలికా అనేది అండ్ ఎకాంతేసియా ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5 సంపూర్ణత అభియాన్ 2.0. సో ఫస్ట్ మీకు అర్థం కావాలి, ఈ టాపిక్ అర్థం కావాలంటే మన ఇండియాలో ఈ యొక్క కొన్ని పైలట్ బేసిస్ పైన కొన్ని డిస్ట్రిక్ట్స్ని అండ్ కొన్ని బ్లాక్స్, ఓకే బ్లాక్స్ అంటే డిస్ట్రిక్ట్ అని ఒక దిగువ స్థాయిలో సెలెక్ట్ చేశారు. వీటిని ఒక మోడల్ డిస్ట్రిక్ట్స్గా మోడల్ బ్లాక్స్గా తయారు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. దాని పేరే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ యాస్పిరేషనల్ బ్లాక్స్. యాస్పిరేషనల్ అంటే ఆకాంక్షిత జిల్లాలు అని చెప్పేసి ఆకాంక్షిత బ్లాక్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ యొక్క యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని ఎన్ని పారామీటర్స్తో మెజర్ చేస్తారు, యాస్పిరేషనల్ బ్లాక్స్ అంటే వీటిలో ప్రోగ్రెస్ని ఏ పారామీటర్స్ని బట్టి మెజర్ చేస్తారు, ఇది మీకు తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఎందులో ఎక్కువ పారామీటర్స్ ఉంటాయి అండ్ దీన్ని ఏది ఎప్పుడు లాంచ్ చేశారు అండ్ ఈ యొక్క సంపూర్ణత అభియాన్ 2.0 గురించి కూడా ఐడియా ఉండాలి. సో ఇక నీతి ఆయోగ్ యొక్క సంపూర్ణత అభియాన్ 2.0ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క డెవలప్మెంటల్ ఇండికేటర్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఇది ఒక 3 months క్యాంపెయినింగ్ 28 జనవరి నుంచి 14 ఏప్రిల్ వరకు రన్ అవుతుంది. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ యాస్పిరేషనల్ బ్లాక్స్ని కవర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది సాచ్యురేషన్ క్యాంపెయిన్ అంటే వీళ్ళు ఎక్కడనైతే కనుక యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ యాస్పిరేషనల్ బ్లాక్స్ తీసుకున్నారో అక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్ అందరికీ అందేలా చూస్తారనమాట. సాచ్యురేషన్ ప్రోగ్రామ్ అంటే మీనింగ్ ఇదే అనమాట. అది పైలట్ బేస్ అయినా సరే కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ 100% సాచ్యురేషన్ చేస్తారనమాట. ఇది కవర్ చేసేది మనకి 1112 యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ 513 యాస్పిరేషనల్ బ్లాక్స్. చెప్పాను కదా, ఒక డిస్ట్రిక్ట్లో కొన్ని మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి కాబట్టి బ్లాక్స్ నెంబర్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. బ్లాక్స్ అంటే మన దగ్గర తాలూకాస్ అనమాట. ఓకే, సో ఇక్కడ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ డిస్ట్రిక్ట్స్ని మనం ఒక 5 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్తో మెజర్ చేస్తారు. యాస్పిరేషన్ బ్లాక్స్ని 6 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్తో మెజర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యాస్పిరేషన్ బ్లాక్స్ని ఏ పారామీటర్స్లో మెజర్ చేస్తారు, చైల్డ్ న్యూట్రిషన్ అండ్ చైల్డ్ గ్రోత్ ఎలా ఉంది, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ ICDS ఎలా ఉంది, బేసిక్ కమ్యూనిటీస్ ఇన్ అంగన్వాడీ సెంటర్స్, గర్ల్స్ శానిటేషన్ ఫెసిలిటీ ఎలా ఉంది స్కూల్లో, అలానే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఇది క్యాటిల్కి వస్తుంటుంది, దీనికి సంబంధించి వ్యాక్సిన్ ఎలా ఇచ్చారు, ఇది బ్లాక్ లెవెల్లో. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు చూస్తే బర్త్ వెయిట్ మెజర్మెంట్, పుట్టినప్పుడు ఎలా ఎంత బతున్నారు, ట్యూబర్క్లోసిస్కి సంబంధించి అండ్ కండక్టింగ్ ఆఫ్ విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డేస్. ఓకే, ఫంక్షనల్ గర్ల్స్ టాయిలెట్ ఎలా ఉన్నాయి స్కూల్లో అండ్ యానిమల్ వ్యాక్సినేషన్ కవర్, ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఫస్ట్ మనం యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా, యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ 2018లో, బ్లాక్స్ ప్రోగ్రామ్ 2013లో. దీన్ని కోఆర్డినేట్ చేస్తున్న ఏజెన్సీ వచ్చేసి నీతి ఆయోగ్, ఇది దీనికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6 ఇండియన్ రైల్వేస్ డిప్లాయ్స్ AI బేస్డ్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ టు ప్రివెంట్ ఎలిఫెంట్ డెత్స్ అండ్ ట్రాక్స్. సో ఫస్ట్ మనం చూసినట్టయితే కనుక రైల్వే ట్రాక్స్ పైన ఎలిఫెంట్స్ క్రాస్ అవుతున్నప్పుడు అన్ఫార్చునేట్గా వాటి ప్రాణాలు కోల్పోతున్నాయి. మరి అవి అలా కోల్పోవద్దంటే నెంబర్ 1 ఎలిఫెంట్స్ అటు రాకుండానే చూడాలి, దాని గురించి కూడా కొన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారు. సెకండ్, ఎలిఫెంట్ ఆ మార్గంలో వస్తుందని చెప్పేసి ట్రైన్ డ్రైవర్కి కొద్ది దూరం నుంచి తెలిసినప్పుడు మీరు ట్రైన్ని స్టాప్ చేయగలుగుతారు. సో అదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇదేంటంటే మనకి అకౌస్టిక్స్ అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసేది ADS అంటారు మనం, DIS డిస్ట్రిబ్యూటెడ్ అకౌస్టిక్ సెన్సార్స్. అంటే
ట్రాక్ వెంబడి కూడా డిఫరెంట్ ప్లేస్లో మనకి ఈ యొక్క అకాస్టిక్స్ సెన్సార్ని అమర్చుతారనమాట. అది అకాస్టిక్స్ ఈ యొక్క సౌండ్ వేవ్స్ని బట్టి ఎలిఫెంట్ మూమెంట్ని క్యాచ్ చేస్తుంది. సో దట్ ఎప్పుడైతే కనుక ఎలిఫెంట్ ట్రాక్స్ని క్రాస్ చేసే సమయం ఉంటుందో ఆ సందర్భంలో ఈ యొక్క ట్రైన్ స్టాప్ ఈ యొక్క స్పీడ్ని తక్కువ చేస్తారనమాట, అనేది స్టాప్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడ ఫంక్షనల్ అవుతుందో కూడా చూద్దాం మనం ఒకసారి. ఇండియన్ రైల్వేస్ ఏఐ బేస్డ్ ఈ యొక్క ఇంట్రూజన్ డిటెక్టివ్ సిస్టమ్ని వీళ్ళు ఫాలో అవుతున్నామంటున్నారు. ఇందులో వీళ్ళు మేజర్గా డిస్ట్రిబ్యూటెడ్ అకాస్టిక్ సెన్సార్స్ని వాడుతున్నారు. ఓకే, అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కోఆర్డినేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. టెక్నాలజీ వీళ్ళు యూజ్ చేస్తుంది ఏఐ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అకాస్టిక్ సెన్సార్స్ని వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఆపరేషనల్ ఏరియా నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వేస్లో ఇప్పుడు ఇది ఆపరేషన్ అవుతుంది ఆల్రెడీ 141 కిలోమీటర్స్ లెంత్లో. అండ్ లాస్ట్ 5 yearsలో మనకి యావరేజ్గా ఎవ్రీ ఇయర్ మనకి 16 ఎలిఫెంట్ డెత్స్ అనేవి రికార్డ్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 7. సీషెల్స్ ప్రెసిడెంట్ ఇండియాకి రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ తను సీషెల్స్ యొక్క తన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ విజిట్ అనమాట. ఫస్ట్ మీకు అర్థం చేసుకోవాల్సింది సీషెల్స్ అనేది ఎక్కడ ఉంటుంది. సీషెల్స్ అనేది మనకి ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి ఐలాండ్స్ అండ్ ఇది మనకి ఈస్ట్ ఆఫ్రికాకి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఇండియన్ ఓషన్లో తన ప్రెజెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి సాగర్, మహాసాగర్ అన్నటువంటి ఇనిషియేటివ్ తీసుకుంది కదా. కాబట్టి ఇప్పుడు సీషెల్స్తో మంచి రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ ప్రెసిడెంట్ ఇండియాకి రావడం కూడా వెరీ సిగ్నిఫికెంట్. ఓకే, ఇక మీరు చూడొచ్చు సీషెల్స్ ఈస్ట్ ఆఫ్రికాకి దగ్గరగా ఉంది. అండ్ ఆల్రెడీ మనం మాల్దీవ్స్తో సో డిఫరెంట్ ఎక్వీరియన్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అండ్ అలానే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు మారిషస్తో కానీ మెడగాస్కర్తో కానీ ఈ ఐలాండ్స్తో మనం డిఫరెంట్ డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. సీషెల్స్ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ ఇండియాకి స్టేట్ విజిట్ వచ్చారు 5th నుంచి 10th February, తన యొక్క ఫస్ట్ అఫీషియల్ విజిట్. అండ్ ఈ ఇయర్ మనకు ఆల్రెడీ యొక్క మారిషస్ అండ్ ఇండియా సీషెల్స్ అండ్ ఇండియా 50th anniversary బైలెటరల్ సెలబ్రేషన్స్, 50 years మనకి బైలెటరల్ రిలేషన్స్ స్టార్ట్ అయినాయి, దాన్ని కూడా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ హీ విల్ మీట్ ఇండియన్ ప్రెసిడెంట్ అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. వీళ్ళు మేజర్గా డిస్కస్ చేసే ఏరియాస్ మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఓకే, అంటే ఓషన్స్లో సెక్యూరిటీ, డెవలప్మెంటల్ కోఆపరేషన్, క్లైమేట్ చేంజ్ అండ్ అదర్ ఏరియాస్ కోఆపరేషన్ పైన వీళ్ళు డిస్కస్ చేయబోతున్నారు. అండ్ మనకి సీషెల్స్ ఎందుకు ఇంపార్టెంట్ మీకు చెప్పినట్టు ఇండియన్ ఓషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నైబర్. అండ్ ఆల్రెడీ ఇండియా మహాసాగర్ అన్న పాలసీని పర్సూ చేస్తుంది. అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అండ్ ఇండియన్ ఓషన్లో ఎకానమిక్ కోఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ కంట్రీతోని రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ సీషెల్స్ అనేది గ్లోబల్ సౌత్లో ఒక కంట్రీ. ఆల్రెడీ ఇండియా గ్లోబల్ సౌత్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ని ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో లైక్ WTOలో కానీ UNOలో కానీ వాయిస్ అవుట్ చేస్తుంది మనకు తెలుసు. సో కాబట్టి ఒక గ్లోబల్ సౌత్ కంట్రీతోని గుడ్ రిలేషన్స్ ఉండడం అనేది చాలా సిగ్నిఫికెంట్ ఫర్ ఇండియా. ఓకే, సరే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ పైన మనం MCQs క్వశ్చన్ సాల్వ్ చేయడం ట్రై చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 విత్ రిఫరెన్స్ టు బ్రిక్స్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీస్. ఓకే, దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద UNIDO అంటున్నారు. సెకండ్, ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ BCIC అనేది ఇండియా యొక్క MSMEకి సపోర్ట్ ఉంటుంది అంటున్నారు. థర్డ్ వన్, BCIC అనేది ఇది ఒక ఫినాన్సింగ్ ఆర్మ్ అంటున్నారు. దీనికి సంబంధించి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఒక ఫినాన్సింగ్ ఆర్మ్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 విత్ రెఫరెన్స్ టు రఫా బార్డర్. ఇట్ ఈస్ ద ఓన్లీ బార్డర్ క్రాసింగ్ బిట్వీన్ ద గాజా స్ట్రిప్ అండ్ ఈజిప్ట్ అంటున్నారు. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ ఎగ్జిట్ పాయింట్ ఫ్రమ్ గాజా దట్ డస్ నాట్ పాస్ త్రూ ఇజ్రాయెల్. థర్డ్ వన్, ఈ యొక్క రఫా నుండి సివిలియన్ మూమెంట్కి ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క పర్మిషన్ లేదా సెక్యూరిటీ క్లియరెన్స్ అక్కర్లేదు అంటున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ విత్ రిఫరెన్స్ టు సంపూర్ణత అభియాన్ 2.0. ఇది ఒక సాచురేషన్ క్యాంపెయిన్ కవరింగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ అంటున్నారు. సెకండ్ వన్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఆస్పిరేషనల్ బ్లాక్, ఇవి అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనేవి ఆస్పిరేషనల్ బ్లాక్స్కి తక్కువ ఉన్నాయి కంపేర్ టు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటున్నారు. అండ్ వ్యాక్సినేషన్ అగెనిస్ట్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ అంటున్నారు. ఓకే, ఇందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ వచ్చేసి 6th Februaryకి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ని మనం డిస్కస్ చేసాం. ఓకే, సరే, ఈ వీడియో మీ ప్రిపరేషన్కి నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మనం ఈ ప్రోగ్రామ్ని ఇలానే కంటిన్యూ చేయగలుగుతాం. ఓకే, దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు క్లియర్ యువర్ డౌట్స్. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.